ప్రస్తుతం అమీర్పేట దగ్గర ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి తలసాని సాయి కిరణ్ యాదవ్ మనతోటి ఉన్నారు. ఒకసారి ఎందుకోసం వీళ్ళు ధర్నా చేస్తారు ఏంది అనేటటువంటిది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి రీజన్ ఏందన్న? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది యూటర్న్ ప్రభుత్వంగా మారిపోయింది. తను ఎలక్షన్ టైంలో ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకోకుండా అన్నింటినీ యూటర్న్ చేసుకునే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉంది. కాబట్టి గడిచిన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈరోజు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి గారు కానివ్వండి, అలాగే కోమటిరెడ్డి గారు అయితే డైరెక్ట్గా పిల్లేసినారు దీనిపైన. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్, మేము వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తామన్నారు. మా డిమాండ్ కూడా అదే, మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోండి అనేది మా డిమాండ్. ఎల్ఆర్ఎస్ అనేది పేద ప్రజలకి ఉపయోగపడే విషయము. మీరు పేద ప్రజలని కొత్తగా వచ్చిన ప్రభుత్వము మనసు గెలుచుకోవాలి కానీ డబ్బులు దోచుకోకూడదు. మీరు వాళ్ళని డబ్బులు దోచుకునే విధంగా మీరు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో 20,000 కోట్లు తీసుకోవాలని 25 లక్షల లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి, ఇది మంచి పరిణామం కాదు. దయచేసి ఉచితంగా మీరు ప్రకటించాలనేది మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సికింద్రాబాదు, సనత్ నగర్, కుకట్పల్లి, కుతుబులాపూర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం ధర్నా చేయడం జరుగుతుంది. అయితే ఇన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా మేము ఇనిషియేషన్ తీసుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మేము పని చేస్తున్నామని చెప్తాము. తప్పకుండా చేయండి, లబ్ధి చేయండి, కానీ ఉచితంగా చేయండి అని వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము. ఉచితంగా చేయడమే న్యాయం కాబట్టి డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలి, ఉచితం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విషయం లాస్ట్ టైం మీరే కదా తీసుకొచ్చింది, ఈ రోజు మీరే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రోజు మేము ఏ రోజు కూడా పేదవాళ్ళ మీద భారం పడే కార్యక్రమం చేయలే. ఎల్ఆర్ఎస్ తెచ్చిన మాట వాస్తవమే కానీ ఇంప్లిమెంట్ ఎక్కడ చేయలే. బట్ ఈరోజు ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ల హామీ, మేము వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఫ్రీగా అని చెప్పారు. నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్, మా ప్రభుత్వం రాగానే మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళ మంత్రులే చెప్పారు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు. కాబట్టి ఇది పేదవాళ్లకు 25 లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మీరు మాట నిలబెట్టుకోండి, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక వెనక తగ్గకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉండకుండా ప్రజాక్షేత్రంలో పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం, లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. ఇది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నటువంటి విషయం. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గారి నాయకత్వం కాంగ్రెస్, కాంగ్రెస్, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. ఎల్ఆర్ఎస్ ను వెంటనే ఉచితం చేయాలి, ఎల్ఆర్ఎస్ ను వెంటనే.